వందల మంది పోలీసులు పెట్టుకోవడం కాదు. నీకు ధైర్యం ఉంటే, నువ్వు మగాడు అయితే, మీ రాధాకృష్ణ మగాడు అయితే బ్యారికేడ్ యువతలకు వచ్చి మాట్లాడండి ఎవడైనా సరే. మేడం మేడం కాపొచ్చింది కదా చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా ఆంధ్రజ్యోతి ఆఫీసుల ఎదుట వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. నెల్లూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏబిఎన్ కార్యాలయం అంటే అది టీడీపీ కార్యాలయమే కదా, మేము అక్కడికి వెళ్ళి శాంతియుతంగా నిరసన తెలుపుతాం, ఎలాంటి ఆందోళనకర పరిస్థితులు అక్కడ ఉండవు, మేమేమి యాంటీ సోషల్ కార్యక్రమాలు చేయడానికి అక్కడికి వెళ్ళట్లేదు, నిరసన తెలపడానికి మాత్రమే వెళ్తున్నామంటున్నా కానీ వందల కొద్ది పోలీసులు మోహరించి నిరసనని అడ్డుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో మహిళలను కించపరిచేలా నీచపు వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ క్షమాపణ చెప్పే వరకు కూడా ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుంది అంటూ కూడా ఎంపీ గురుమూర్తి మాట్లాడిన విషయం కూడా మనం చూసాం. మరోవైపు విజయవాడలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, మల్లాది విష్ణు వీళ్ళందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మహిళలందరూ కూడా బయటకు వచ్చి రాధాకృష్ణ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్న సిచ్యువేషన్. సరే రద్దు చేయాలి, మహిళలపై రద్దు వస్తున్నాయి, రద్దు చేయాలి ఏబిఎన్ ఛానల్ వెంటనే, నిజపు రాతలు రాసిన ఏబిఎన్ వెంటనే, నిజపు రాతలు రాస్తున్న ఏబిఎన్ వెంటనే, నిజపు రాతలు రాస్తున్న ఏబిఎన్ వెంటనే, ఏబిఎన్ 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 డౌన్ ద వెరీ ఏబిఎన్ డౌన్ ద వెరీ ఏబిఎన్ ఏబిఎన్ వెంటనే రద్దు చేయాలి ఏబిఎన్ వెంటనే, ఏబిఎన్ 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 రాధాకృష్ణ అందరూ వెనకరండి, అందరూ వెనకొచ్చాయి, అందరూ వెనకరండి, అక్కడ ఎవరు నిలబడదు. మహిళల పట్ల రాధాకృష్ణ తప్పుడు కూర్చోడు, సిగ్గు సిగ్గు మహిళల పట్ల రాధాకృష్ణ తప్పుడు కూర్చోడు. మేడం 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 కొంచెం జరగండి, వెనక్కి జరగండి మేడం, అమ్మా వెనక్కి జరగండి. బిల్డింగ్ దగ్గరికి పోయి చంద్రబాబు నాయుడు ఆఫీసే అది, ఆంధ్రజ్యోతి ఆఫీస్ అంటే. మీరు అక్కడికి పోయిన తర్వాత మీరు అక్కడ ఏదైనా గొడవ చేస్తున్నా గందరగోళం చేస్తే మీరు ప్రొటెక్షన్, కానీ మేము రోడ్ల మీద ప్రొటెక్షన్ ఆపేస్తాం. ఎక్కడ ఉందా? ఎంత దూరం ఉందండి ఆఫీస్ నుంచి? ఎంత దూరం ఉందండి? ఇక్కడ చేస్తున్నా బదులు మీరు రోడ్డు మీద చేసుకోవా? మీరు చెప్పేది మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రొటెక్ట్ చేసుకున్నాను మా ఇంట్లోనే ప్రొటెక్ట్ చేసుకోమంటున్నాను. మీరు చెప్పేది మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మేము అభ్యంతరం పెట్టాం, మీరు ఎడలో చేసుకోండి. మేము దగ్గరికి పోతున్నామా? జగన్ జై 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 జగన్
ఆడవాళ్ళం అక్కడ దాకా వెళ్తుంటే మీరు మధ్యలో చాపేసి ఎంతసేపటికి మా చేతిలో ఏమైనా కత్తులు కతార్లు ఉన్నాయా? నేనేమన్నా బందిపోతున్నాను? మీరు కూడా ఒక మహిళ, దయచేసి సహకరించండి. మీ డ్యూటీ చేస్తే పర్లేదు, మీరు కావాలని మమ్మల్ని అడ్డుకుంటున్నారు, ఇది తప్పు. లేదు, మేము అక్కడికి వచ్చి మేము ఏమైనా అనైతిక కార్యక్రమాలు చేసినా లేకపోతే అసాంఘిక కార్యక్రమాలు చేసినా మీరు మమ్మల్ని అరెస్ట్ చేయండి, నేను ఒప్పుకుంటాను. మేము అందరం ఒప్పుకుంటాం. మా వాళ్ళు ఎవరు తప్పు చేసినా మీరు తప్పు చేయకుండానే మమ్మల్ని ఇక్కడ ఆపేసి మీరు ఆపేసి మరి మమ్మల్ని మాట్లాడిన వ్యక్తినేమో వదిలేసి ఈ రోజు మాకు మేము ప్రొటెక్ట్ చేసుకుంటే మీరు రక్షణ కల్పించాల్సింది పోయి అసలు ఇక్కడ గొడవ కూడా లేదు మేడం. పోలీసులు అనే వాళ్ళు లేకపోతే ఇక్కడ గొడవ రాలేదు. అసలు దారి ఇవ్వండి, మేము వెళ్ళిపోతాం. మా పార్టీ మా పని. మీకు రైట్ లేదు, మీరు ఆపలేరు. ఈ రాష్ట్రంలో మహిళలకే విలువ లేకపోతే ఎట్లా మేడం? మీరైనా మహిళలకు సపోర్ట్ చేయండి. చూస్తున్నాం నెల్లూరులోని పరిస్థితి. మహిళలందరూ కూడా నిరసన వ్యక్తం చేయటం మా హక్కు, నిరసన తెలపాల్సిన అవసరం కూడా ఉంది. ఆయన చేసిన రాధాకృష్ణ చేసిన నీచపు వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన క్షమాపణ చెప్పాలంటూ మేము చేస్తున్న నిరసనని అడ్డుకోవటం కరెక్ట్ కాదంటూ కూడా పోలీసులతో మాట్లాడుతున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె. సో వారిని కూడా అడ్డుకుంటున్నారు. సో మీరు పోలీస్ చెప్తున్నాము. ఒక నిమిషం